ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మన వీడియోలో 4వ సిరీస్ లో జన్మించిన వాళ్ళ గురించి తెలుసుకుందాం. 4వ సిరీస్ అంటే మీ యొక్క పుట్టిన తేదీలో ఏ నెలలో సరే 4, 13, 22 లేదా 31వ డేట్ లో గనక మీరు జన్మించినట్టయితే ఈ వీడియో మీకోసమే. న్యూమరాలజీ ప్రకారం మీ నెంబర్ 4 అనగానే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఇది అధిపతి రాహు. కానీ నిజానికి ప్రపంచాన్ని మార్చే శక్తి, ఎవరికి రాని అద్భుతమైన ఐడియాలు ఈ నెంబర్ 4 వారికే సొంతం. ఈరోజు వీడియోలో నెంబర్ 4 వారి మైండ్ సెట్, బలహీనతలు మరియు కెరీర్, మ్యారేజ్ లైఫ్ వంటి ఎలాంటి రెమెడీస్ పాటిస్తే జీవితంలో అద్భుతాలు సాధిస్తారో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నెంబర్ 4 అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది హార్డ్ వర్క్. వీరు గాల్లో మెడలు కట్టరు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఒక పని మొదలు పెడితే దాని గురించి పూర్తి గ్రౌండ్ వర్క్ చేస్తారు. వీళ్ళ ఆలోచన విధానం మిగతా వారికంటే చాలా భిన్నంగా ఉంటుంది. సమాజంలో పాత పద్ధతులు మార్చి కొత్త సిస్టమ్ రావాలని వీరు తపనపడతారు. కానీ రాహు ప్రభావం వల్ల వీళ్ళ జీవితంలో ప్రతీదీ సడన్గా జరుగుతుంది. సడన్గా లాభాలు రావడము, సడన్గా నష్టాలు రావడము వీళ్ళ లైఫ్లో, వీళ్ళ జీవితంలో చాలా కామన్. వీరి బలం, వీళ్ళ కమిట్మెంట్. వీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఎవరైనా ఆపదలో ఉంటే ముందుకెళ్ళి సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. వీళ్ళు చాలా ముక్కుసూటి మనుషులు. మనసులో ఏది ఉన్నా కూడా ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి మాట్లాడే వీళ్ళకు చేత కాదు. తప్పు జరిగితే మొహం మీదనే అడిగేస్తారు. ఈ నిజాయితీ వల్లనే వీళ్ళు ఒక పనిని ఎంత కష్టమైనా పర్ఫెక్ట్‌గా పూర్తి చేస్తారు. జీరో స్థాయి నుంచి పైకి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా ఈ 4 నెంబర్ నుంచి జన్మించిన వాళ్ళే ఉంటారు. కానీ ఈ ముక్కుసూటితనమే వీళ్ళకి పెద్ద మైనస్. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం వల్ల ఎదుటివారు వీరిని త్వరగా అపార్థం చేసుకుంటారు. దీనివల్ల వీళ్ళకి శత్రువులు కూడా పెరుగుతారు. వీళ్ళు కొంచెం మొండితనం, పట్టుదల కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలాగే తమకనిపించిందే కరెక్ట్ అని వాదిస్తారు. ఎంత కష్టపడ్డా, ఎంత కష్టపడినా క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. కెరీర్‌లో గానీ, డబ్బు విషయంలో గానీ వీళ్ళకి చాలా ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయి. మోసపోయే అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎవ్వరు గూడా ఈ నెంబర్‌లో పుట్టిన వాళ్ళు గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు. కెరీర్ పరంగా చూసుకుంటే వీళ్ళకు టెక్నికల్ స్కిల్స్ అద్భుతంగా ఉంటాయి. అంటే ఐటీ రంగంలో గానీ, సాఫ్ట్‌వేర్ గానీ, ఇంజినీరింగ్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, బ్యాంకింగ్ గానీ, మరియు రాజకీయాలు గానీ, ఇలా కొన్ని కొన్ని ఫీల్డ్‌లలో అయితే వీళ్ళు రాణిస్తారు. అలాగే ఆస్ట్రాలజీ గూడా, న్యూమరాలజీ లాంటి అకల్ట్ సైన్సెస్ గూడా వీళ్ళకి మంచి పట్టు ఉంటుంది. ఇక ఆరోగ్య విషయానికొస్తే వీరు ఎక్కువగా మానసిక ఒత్తిడి, గ్యాస్ట్రిక్ సమస్యలు, నరాలు మరియు కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఇబ్బందులైతే వీళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే యోగా, మెడిటేషన్ వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో, అలాగే ఇక్కడ 4వ సీరీస్‌లో ఇండివిడ్యువల్‌గా డేట్స్‌లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. 4వ సీరీస్‌లో మొదట 4వ నెంబర్‌లో పుట్టిన వాళ్ళు వీరి జీవితాన్ని అమితంగా ప్రేమిస్తారు. వీరికి ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం తెలుసు. కష్టాలు వచ్చినా సరే జీవితం మీద ఆశను వదులుకోరు. బ్రతికినన్ని రోజులు సంతోషంగా తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్గంలో జీవించాలని కోరుకుంటారు వీళ్ళు. అదేవిధంగా వీరి మనసు చాలా వరకు తమ ఇంటి చుట్టూ తిరుగుతుంటుంది. కుటుంబం పట్ల వీరికి అపారమైన నిబద్ధత, ప్రేమ ఉంటాయి. తన ఫ్యామిలీ కోసం ఎంత కష్టపడడానికైనా, ఎలాంటి త్యాగాలు చేయడానికైనా వీరు వెనకాడరు. వీరికి కుటుంబమే మొదటి ప్రాధాన్యత. కుటుంబంతో అంత సరదాగా ఉండే వీరు బయట వ్యక్తులతో మాత్రం తొందరగా కలవలేరు. కొత్త వారితో స్నేహం చేయడానికి వీరికి కాస్త సమయం పడుతుంది. అందరితో అనవసరంగా మాట్లాడడం వీరికి నచ్చది. తమకంటూ ఒక చిన్న ప్రపంచాన్ని, కొద్దిమంది నమ్మకాన్ని, స్నేహితులు మాత్రమే ఏర్పరచుకుంటారు వీళ్ళు. అందులోనే సంతోషాన్ని వెతుకుంటారు. చిన్న ప్రపంచం చాలా వరకు. అదేవిధంగా ఈ సిరీస్‌లో వారికి ప్రధానమైన లక్షణాలు, పైకి కాస్త గంభీరంగా కనిపించిన లోపల మాత్రం ఎంతో మంచి మనసున్న వ్యక్తులు. మరి మీలో ఎంతమంది 4వ తేదీన పుట్టారు? మీ ఆప్తులతో ఎవరైనా ఈ తేదీలో పుట్టిన వారు ఉన్నారా? అయితే వెంటనే ఈ వీడియో కూడా వాళ్ళకి షేర్ చేయండి. సో, నెక్స్ట్ డేట్ వచ్చేసి 13వ డేట్. 13వ డేట్ వచ్చేసి మనము 2 గ్రహాలు, ఒకటి అయితే సూర్యుడు, 3 అయితే గురుడు. రవి, గురు గ్రహాల వ్యవస్థతో వీళ్ళ జీవితం ఉంటుంది. చాలామంది 13వ నెంబర్ అనగానే ఇది అన్‌లక్కీ నెంబర్, దురదృష్టాన్ని తెస్తుంది అని చెప్పి భయపెడుతుంటారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నిజానికి 13వ తేదీన పుట్టిన వారి జీవితంలో ఊహించని అకస్మాత్ మార్పులు ఎక్కువగా వస్తుంటాయి. ఈ సడన్ చేంజెస్ మొదట్లో కొంచెం ఆందోళన కలిగిస్తది. కానీ అంతిమంగా మాత్రం వారి సరైన మార్గంలో నడిపిస్తది. అదేవిధంగా వీరిలో ఉన్న అతిపెద్ద ఆయుధం నిజాయితీ మరియు కష్టపడే తత్వం. వీరు అదృష్టం మీద కాకుండా తమ శ్రమనే ఎక్కువ నమ్ముకుంటారు. చాలా కష్టపడే స్వభావం ఉంటుంది. వీరు చేసే ఆ నిజాయితీతో కూడిన ఆ కష్టమే కొంచెం ఆలస్యమైనా సరే జీవితంలో వీరికి ఎవ్వరు చెరిపేయలేని భారీ విజయం అందిస్తుంది. కాబట్టి 13 అనేది దురదృష్టం కాదు. తమ కష్టంతో అదృష్టాన్ని సృష్టించుకునే పవర్‌ఫుల్ నెంబర్ ఇది. సో, ఇప్పుడు 4వ సీరీస్‌లో 22వ డేట్ నాడు పుట్టిన వాళ్ళ సంగతి చూద్దాం. 22వ డేట్ 22 అనేది మాస్టర్ నెంబర్. 2 చంద్రులు కలిపిన అద్భుతమైన శక్తి ఇది. సో, చాలా తెలివితేటలు ఉంటాయి వీళ్ళకు. వీరు ఏ విషయాన్నైనా సరే చాలా లోతుగా విశ్లేషిస్తారు. ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు కాబట్టి, డబుల్ చంద్రుడు ఉన్నాడు కాబట్టి చాలా ఇన్‌స్టిట్యూషన్ పవర్ కూడా బాగుంటుంది. పరిస్థితులను ముందుగానే పసిగట్టే సహజమైన ఇన్‌స్టిట్యూషన్ పవర్ వీరికి సొంతం.
అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. సులువుగా షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించాలనే ఆశతో గ్యాంబ్లింగ్, స్పెక్యులేషన్ లేదా రిస్క్‌తో కూడిన పనుల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు జోలికెళ్ళొద్దు. అలాంటి వాటికి ఎంత దూరం ఉంటే అంత వీరి భవిష్యత్తు అంత మంచిగుంటుంది. అదేవిధంగా ఎలాంటి రంగంలో వీళ్ళకి సక్సెస్ ఉంటుందంటే వీరు పబ్లిక్‌తో నేరుగా కనెక్ట్ అయ్యే వ్యాపారాలు. అంటే నలుగురితో కలిసి చేసే పనులలో అడుగుపెడితే గనక వీళ్ళకు అద్భుతమైన ఫలితాలొస్తాయి. అదేవిధంగా తమ అపారమైన ప్రజ్ఞను నమ్ముకొని ప్రజలు మద్దతుతో వీరు జీవితంలో ఉన్నత స్థాయి చేరుకుంటారు. పొలిటికల్ లీడర్స్ గూడా అనుకోవచ్చు. ఈ సీరీస్‌లో నాలుగో నంబర్ వచ్చేసి 31, 31. ఇక్కడ గురుడు రవి. ఇక్కడ గూడా గురుడు రవి. ఈ తేదీలో పుట్టిన వారు ఎక్కువగా ఆడంబరాలకు దూరంగా ఉంటారు. చాలా సాదా సీదాగా మరియు సింపుల్‌గా జీవితాన్ని గడిపేస్తారు. వీరి జీవనశైలి సింపుల్‌గా ఉన్నప్పటికీ వీరి ఆలోచనలు మాత్రం చాలా సృజనాత్మకంగా ఉంటాయి. ఎందుకంటే గురుడు ఉన్నాడు కాబట్టి క్రియేటివ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. ఏ పనినైనా గూడా చాలా విభిన్నంగా, అందరికంటే వినూత్నంగా చేయగల నైపుణ్యం వీరి సొంతం. అలాగే వీరిలో కొద్దిగా దయా స్వభావం మెండుగా ఉంటుంది. ఇతరుల కష్టాలను చూసి ఇట్టే చెల్లించిపోతారు. ఆపదలున్న వారికి తమ వంతు సహాయం చేయడానికి కూడా ఎప్పుడు ముందు పడుతూ ఉంటారు. అయితే వ్యక్తిగతంగా అన్ని అద్భుతమైన లక్షణాలు ఉన్నప్పటికీ వీరికొక సమస్య ఉంటుంది. వీరి వివాహ జీవితంలో మాత్రం అప్పుడప్పుడు కొంత నిరాశ మాత్రం ఉంటుంది. అసంతృప్తి ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధాలు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త ఓర్పుతో సర్దుకపోవడం అనేది వీరికి చాలా అవసరం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏందంటే, ఎంత టాలెంట్ ఉన్నా నంబర్ 4 వారి జీవితం స్ట్రగుల్స్ తగ్గాలంటే వాళ్ళ పేరు ఖచ్చితంగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండాల్సిందే. పుట్టిన తేదీకి తగ్గట్టు పేరును సరిచేసుకోవడం ద్వారానే రాహువు యొక్క నెగెటివ్ ప్రభావాన్ని అంటే వ్యతిరేక ఫలితాన్ని మనం తగ్గించి అద్భుతమైన సక్సెస్ సాధించొచ్చు. సో, ఇది నాలుగో నంబర్ యొక్క పూర్తి విశ్లేషణ. మీలో ఎంతమంది ఈ లక్షణాలతో రిలేట్ అయ్యారో కింద కామెంట్స్‌లో చెప్పండి. మీకు ఒకవేళ సంబంధించి ఏమైనా సందేహాలున్నా గూడా మీ జాతకంలో పేరు బలం మరియు వాస్తు మరియు ఆస్ట్రాలజీలో ఏదైనా కన్సల్టేషన్ ద్వారా మీ సమస్య ఖచ్చితమైన పరిష్కారాలు గనక మీకు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా యొక్క ఆస్ట్రో న్యూమరాలజీ అప్డేట్స్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.